ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? భయమేస్తుందా? ప్రస్తుతం పరిస్థితిని బట్టి భయమేస్తుందా? మరలా లాక్‌డౌన్ ఉండబోతుందా? న్యూస్ విని భయమేస్తుందా? ఈ గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ఔట్ ఆఫ్ స్టాక్, చికెన్ రేట్లు పెరగడము, ఆయిల్ రేట్లు పెరగడం ఇవంతా చూస్తూ వింటూ ఉంటే భయంగా ఉందా? ఇంకా లాక్‌డౌన్ పెడితే ఇంకా మా బతుకులు ఏమవుతాయి? మా పరిస్థితులు ఏమవుతాయి? అని భయమేస్తుందా? ఏమాత్రం భయపడకండి. న్యూస్‌లు చూడడం ఆపేయండి. మోకరించి ప్రార్థన చేయండి. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యము. విడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. భయం ఎందుకు? ప్రభు మనకు విజయాన్ని కలగజేయబోతున్నాడు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని బట్టి వణికిపోతున్నారా? షాక్ అవుతున్నారా? ఏ మాత్రం భయపడకండి. ఇవంతా జరుగుతాయని ముందే బైబిల్ రాయబడింది. షాక్ అవుతే ఎలా? ప్రార్థన చేయండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. క్రైస్తవులందరూ మేల్కోవాలి. ప్రార్థన చేసే సమయం ఇది. ప్రార్థన చేస్తా, అన్నిటినీ జయిస్తా. దేవుడు అన్నిటినీ బాగు చేయబోతున్నాడు. ప్రార్థన చేయడం ఏమాత్రం మానకండి. కంటిన్యూగా ప్రార్థన చేస్తుండండి. మరలా చెప్తున్నాను, భయపడకండి. క్రైస్తవులారా ధైర్యంగా ఉండండి. అందరము కలిసి జయించబోతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.